మరి గత కాలంలో వాటర్ వచ్చాయి. అది వైసీపీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు ఒక పార్టీకి సంబంధించింది కాదు, దేవుని మందిరం సైన్యములకు అధిపతికి యెహోవా మందిరం. ఒక పార్టీకి కాదు, ఒక దేశానికి కాదు, దేశాలని నిర్మించిన దేవుని మందిరం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత కాలాలలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మందిరమునకు నీళ్లు, అది ముస్లిం టెంపులా, హిందువు టెంపులా, క్రైస్తవుల టెంపులా అనే భేదము లేకుండా వాటరు సప్లై చేశారు. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు తండ్రి సన్నిధి చర్చిని ఎందుకు టార్గెట్ చేసి బీద బిక్కి చాలామంది ప్రజలు ఉన్నారు. వేసవ కాలము, మే నెల, వాటరు ఎందుకు లేవు అంటే చెరువులో లేవా, ట్యాంకర్లో లేవా? అయితే అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఆపారు? ఇది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు చిలరూరుపేట మంత్రివర్యులు మరి పత్తిపాడు పుల్లారావు గారిని కూడా మేము ఆయనకు కూడా ఒక కంప్లైంట్ రాసిస్తాం. ఎందుకు రాసిస్తాము అంటే అతనే కదా అక్కడ పరిపాలన చేస్తుంది. మరి అతని పరిపాలనలో వాటర్ కరువు కావటానికి కారణం ఏమిటి? తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో అనేక సందర్భాలలో వచ్చి మేము సన్మానించలేదా, మేము సన్మానం చేయలేదా? మంత్రివర్యులు నానా మరి పత్తిపాడు పుల్లారావు గారు వచ్చినప్పుడు మరి మేము సన్మానం చేశాము. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, రెస్పెక్ట్ ఆయనకి ఇచ్చాం. మేము ఒక పార్టీకి సంబంధించిన వారిని కాదు, మా పార్టీ క్రీస్తు, మా గుర్తు సిలువు గుర్తు. అయినప్పటికీ అందరినీ మేము సత్కరించాము, అందరికీ మేము మరి రెస్పెక్ట్ ఇచ్చాము, గౌరవం ఇచ్చాము. మేము అందరి వెడల ప్రేమ కలిగే నడుచుకున్నాం. మరి ఈరోజు మంత్రివర్యులు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి, లోకేష్ బాబు గారు గుర్తించాలి. ఎంతోమంది వాటరు గొంతెండిపోతూ ఉంది. మరి వాటర్ ఎందుకు ఆగింది? దానికి కారణాలు ఏమిటి? ఏ నేపథ్యముతో ఆపారు? మరి ఆ యొక్క చర్య తీసుకోవాల్సింది ఎవరు? గౌరవనీయులు పత్తిపాడు పుల్లారావు గారు మరి ఎందుకు వాటర్ ఆగింది, ఎందుకు పంపించట్లేదు అని చెప్పాలి. ఆయన తెలియజేయలేదు, ఏదో పట్టుకున్నట్టుగా ఉంటున్నాడు. నేను చెప్పదలుచుకుంది అంటే ఏంటంటే, ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, మరి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం ఏమనగా, లోకేష్ బాబు గారికి తెలియపరచాలని ఏమనగా, దేవుని మందిరమునకు వాటర్ సప్లై ఎందుకు ఆపారో అది తెలియాలి. ఒకటి, ముందుగా మరి మంత్రి వర్యులుగాను మరి సిలుగులూరిపేటలో అధికారంలో ఉన్న పత్తిపాడు పుల్లారావు గారు కూడా గతంలో వచ్చి సభల్లో చెప్పాడు ఏమని, మా అమ్మగారు కూడా బాప్తిసం పొందింది, యేసు ప్రభు వారిని నమ్ముకుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు వృద్ధాప్యములో ఉన్న తల్లులు ఉన్నారు, చాలామంది పసిపిల్లలు ఉన్నారు. మరి పోయిన ఆదివారం వాటర్ లేదు, శుక్రవారం వాటర్ లేదు, నిన్న ఆదివారం వాటర్ లేదు, సప్లై లేదు. ఎందుకు లేదు? వాట్ ఈజ్ ప్రాబ్లం తెలియజేయాలి. మేము ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సేవకునిగా మేము ఖండిస్తున్నాం. మరి మా యొక్క మొర ఆలకిస్తారని మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మరి లేఖ రాస్తున్నాం. మరి లేఖని మరి ఈ మాటలు వెంటనే మాకు నీళ్లు సప్లై ఇస్తారని మరి మేము నమ్ముతున్నాం. మరి ఏ రాజు అయితే
దేశము గురించి శ్రద్ధ కలిగి ఆ దేశ క్షేమం కోరుతాడో ఆ రాజు స్థిరంగా ఉంటాడు. దేశంలో ప్రజలు క్షేమంగా ఉంటే రాజు క్షేమంగా ఉంటాడు. దేశంలో ప్రజలే అల్లకొల్లారం అయిపోయి నానా విధాలుగా మారిపోతే ఇక రాజు ఎక్కడ ఉంటాడు? రాజు సింహాసనం ఎక్కడ ఉంటుంది? దీన్ని దృష్టించి గమనించి మరి అధికార పరముగా ఉన్న వారందరికీ కూడా నేను విన్నవిస్తూ, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని సేవకునిగా, ముందుగా ఒక మానవత్వముతో మేము ఖండిస్తున్నాం. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి తో పాటు ఏ చర్చి కూడా ఆగినా కానీ మేము ఊరుకునేది లేదు. ఎంత దూరమైన వెళతాము. మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాము, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులోకి వెళ్తాము. ఎందుకు అంటే మేమేం చేశాం? మేము భారతీయులం కాదా? స్వతంత్ర హక్కులు లేవా? మానవ హక్కులు లేవా? వాకు స్వాతంత్రం లేదా? ఏమండి, వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఉన్నారండి, పసిపిల్లలు ఉన్నారండి. దేవుని మందిరములో మంచినీళ్ళు లేకపోవడం ఏంటండి? ఒక అధికార హోదాలో ఉండి వచ్చినప్పుడు అనేక రకాలుగా మాట్లాడి ప్రలోభాలు పలికి ఈరోజు మంచినీళ్ళు లేకపోవడానికి కారణం ఏమిటండి? దయచేసి వింటారని ఈయన మాటలు ముగిస్తున్నాను.